హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. జూలై 22 సోమవారం వృశ్చిక రాశి వారికి గోచార రీత్యా కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. వృశ్చిక రాశి వారు వీరి వద్ద నుంచి వీటిని ఈరోజు తప్పక దాచాలి. ఈరోజు ఇలాగే చేయాలి. ఇదే శాస్త్రం. ఎందుకంటే కనుక ఈ రోజున రాబోతున్నటువంటి విపత్కర పరిస్థితుల నుంచి బయటపడడానికి వృశ్చిక రాశి వారు మీరు ఇలా చేసి తీరాల్సిందే. అయితే వృశ్చిక రాశి వారు ఎవరి వద్ద ఏ విషయాన్ని దాచిపెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మేము చెప్పబోయేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వృశ్చిక రాశి వారు ఈ రోజున మీరు చేయవలసిన అతి ముఖ్యమైన పని గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు చాలా వరకు కూడా మీరు బోళా మనుషులని చెప్పవచ్చు. మనసులో ఒకటి, బయట ఒకటి. అస్సలు మీరు నటించలేరు. ఒకవేళ నటించాలి అన్నా కూడా మీ తత్వం అలాంటిది కాదు. ఇలాంటి తత్వం వల్ల మీరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఈ రోజున వృశ్చిక రాశి వారు మీరు చాలా విషయాలు దాచాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ యొక్క విషయాలు దాచవలసిన వ్యక్తి ఎవరు అంటే మీ కన్న తల్లి. అవునండి, మీరు ఈ రోజున చాలా విషయాలు మీ కన్న తల్లి వద్ద నుంచి దాచిపెట్టాలి. దానికి సంబంధించిన విషయాలు ఆరోగ్యపరంగా కావచ్చు, లేదా మీరు ఈ రోజున మీ తల్లిగారితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాలు తల్లిగారితో పంచుకునే మీ యొక్క వృశ్చిక రాశి వారు ఇది మీకు పరీక్ష సమయమే. కానీ చెప్పాల్సింది ఏమిటంటే కనుక మీ తల్లిగారి యొక్క ఇబ్బందుల రీత్యా ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మానసిక ఇబ్బందులు లేదా శారీరక ఇబ్బందులు కూడా కావచ్చు. అవి మీకు సహకరించవని చెప్పవచ్చు. మీరు చెప్పేటటువంటి మాటలు వారికి ఖచ్చితంగా నచ్చవు. అది పక్కన పెడితే వారి ఆరోగ్యం కూడా క్షీణించే పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. అవసరమైన విషయాలే, కానీ మీరు అస్సలు మీ తల్లిగారితో మీ యొక్క నష్టాల గురించి అస్సలు డిస్కస్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడే వారి ఆరోగ్యం బాగా పాడైపోయింది. మీ మాటలు వినడం వల్ల మీ తల్లిగారు ఇంకా మానసిక వేదనకు గురవుతారు. మీ జీవితంలో కష్టాలు ఇంకా కొని తెచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి వృశ్చిక రాశి వారు మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆచితూచి వ్యవహరించండి. బయట వ్యక్తుల ద్వారా కూడాను మీ యొక్క ఇబ్బందులను మీ తల్లిగారికి తెలియకుండా జాగ్రత్త పడండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా వృశ్చిక రాశి వారు ఎటువంటి విషయాలను మీరు ఎవరి వద్ద నుంచి దాచిపెట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత అప్రమత్తతో వ్యవహరించాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. సో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.